పార్టీలు మారే ఎమ్మెల్యేలకు ఆ నియోజకవర్గ ఓటర్లు గుణపాఠం నేర్పుతారు. రాజకీయంగా పాతరేసి తీర్పిస్తారు. కేసీఆర్ హయాంలో దూకుడుగా రాజకీయం చేసిన ఆ నేతను 2023 ఎన్నికల్లో పగబట్టి మరీ ఓడించారు. కాంగ్రెస్కు పట్టం కట్టారు. దీంతో ఆ మాజీ ఎమ్మెల్యే పొలిటికల్ ఫ్యూచర్ డైలమాలో పడిందా? మొయినాబాద్ ఫామ్ హౌస్ పాలిటిక్స్లో ఓవర్ యాక్షన్ చేసిన ఆ నేత ప్లాన్స్ ఏంటి? ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే, ఏ పార్టీ? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనపాక నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యుడు రేగా కాంతారావు మధ్య జరుగుతున్న రాజకీయ రగడ రచ్చకు దారితీస్తోంది. ప్రత్యర్థుల మధ్య పొలిటికల్ వార్ పీక్స్ కు చేరింది. పెనపాకలో దశాబ్ద కాలంగా రాజకీయం రేగా కాంతారావు వర్సెస్ పాయం వెంకటేశ్వర్లుగా మారింది. తొలిసారి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రేగా కాంతారావు విజయం సాధించారు. 2014 ఎలక్షన్స్ లో వైసీపీ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు హస్తం పార్టీ నుంచి బరిలో దిగిన రేగాపై నెగ్గారు. ఆ తర్వాత అప్పటి ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి గులాబీ కండువా కప్పుకుని బీఆర్ఎస్ కూటికి చేరారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రేగా చేతిలో పాయం వెంకటేశ్వర్లు ఓడిపోయారు. తర్వాత రేగా కాంతారావు బీఆర్ఎస్ లో చేరారు. ఒకే వరలో రెండు కత్తులు ఎమడమంటారు. ఇది రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. ఈ ఇద్దరు నేతలు కూడా గులాబీ పార్టీలో ఎమడలేకపోయారు. ఆ తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొలిటికల్ సీన్ చేంజ్ అయింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కూటికి చేరటంతో పాయం వెంకటేశ్వర్లు కూడా అదే బాటలో నడిచారు. గతేడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో కారు పార్టీ నుంచి బరిలో దిగిన రేగా కాంతారావు హస్తం పార్టీ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు చేతిలో ఓడిపోయారు. అధికారంలో ఉండగా అడ్డగోలుగా వ్యవహరించిన రేగాపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టడంతో ఇప్పుడు లబోదిబోమంటున్నారు. రేగా కాంతారావు తన రాజకీయ జీవితం కాంగ్రెస్ తోనే మొదలైంది. 2009, 2018లో 2 సార్లు పెనపాక నుంచి హస్తం ఎమ్మెల్యేగా గెలిచారు. కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా బీఆర్ఎస్ లో చేరి అధికారం అండతో చెలరేగిపోయారు. కాంగ్రెస్ కార్యాలయానికి బీఆర్ఎస్ కలర్స్ వేసి హస్తం పార్టీ నేతలను హడలెత్తించారు. శాండ్ మాఫియా అంతా ఈయన కనుసన్నల్లోనే జరగటంతో కోట్లు కొల్లగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూముల్లో పాగా వేసి జామాయిల్ తోటలను సాగు చేశారు. తన బినామీలకు కాంట్రాక్టులు ఇప్పించుకున్నారట. అన్నింట్లో వాటాలు, కోటాలు, కమిషన్లు కొట్టేశారనే టాక్ ఉంది. హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం స్ట్రింగ్ ఆపరేషన్ లో కీలకంగా మారిన రేగా ఆ ఎపిసోడ్ తో కేసీఆర్ కు దగ్గరయ్యారు. ఆ తర్వాత నుంచి జిల్లాను దున్నేయాలనుకునే ప్రయత్నంలో నేల విడిచి సాము చేసి బొక్క బోర్లా పడ్డారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన తర్వాత ప్రభుత్వ విప్ గా కన్ను మిన్ను కానకుండా అరాచకాలు సృష్టించారనే విమర్శలను మూటకట్టుకున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు చేతిలో ఓడిపోయారు. బీఆర్ఎస్ ను వీడి తన వెంట నడిచిన ఈ నేత గెలుపులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా రేగా సాగించిన అక్రమాలపై ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోకస్ పెట్టారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఫిర్యాదుతో రేగా కాంతారావు భూదందాలపై కాంగ్రెస్ సర్కార్ ఆరా తీస్తోంది. గతంలో తనను టార్గెట్ చేసిన రేగా కాంతారావును విడిచిపెట్టకూడదని మంత్రి భావిస్తున్నారట. పొంగులేటి యాక్షన్ ప్లాన్ లో కాంగ్రెస్ బలపడుతోంది. పార్టీ నేతల వలసలతో గులాబీ జెండా మోసే దిక్కు లేకుండా పోతోంది. దీంతో రేగా ఒంటరవుతున్నారు. అవకాశవాద రాజకీయాల్లో భాగంగా పార్టీలు మారటం ఈ నేతకు బాగా అలవాటు. కానీ తనకు రాజకీయ జీవితం ప్రసాదించిన కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఇద్దామన్నా కాలు పెట్టే ఛాన్స్ లేదు. మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఉన్నంతకాలం హస్తం పార్టీలో చేరే అవకాశం లేదు. ఇక మిగిలిన ఆప్షన్ బీజేపీనే. కానీ ఫామ్ హౌస్ స్ట్రింగ్ ఆపరేషన్ వ్యవహారంలో రేగా కాంతారావు ఓవర్ యాక్షన్ పై కమలదళం కోపంగా ఉంది. కేసీఆర్ ను నమ్మి బీఆర్ఎస్ లోనే కొనసాగితే నట్టేట మునిగినట్టేననే టెన్షన్ లో ఉన్నారు. తన పరిస్థితి రెంటికి చెడ్డ రేవళ్లా మారిందనే టెన్షన్ పడుతున్నారు. సొంతగడ్డ పినపాక అడ్డాలో ఇక తన రాజకీయం ముగిసినట్టేనా అని మదన పడుతున్నారు రేగా కాంతారావు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.